నమస్తే అన్న. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయనని తీసేసి నారా లోకేష్ ని తీసుకురావాలని చాలా మంది అంటున్నారు, టీడీపీ వాళ్ళే అంటున్నారు. సో ఈ అభిప్రాయం మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా అండి, ఇండియా మొత్తం స్ట్రైక్ వచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకే. ఎంత సీట్స్ 25 అనుకుంటా, 21 వచ్చింది, ఏ పార్టీకి రాలేదు. అలాంటిది ఆయనకు ఒక గౌరవప్రదమైన పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇది అపోహ అయితే మటుకు అంతగా ఏమి కాదు. నిజమే అయిందనుకో వెంటనే పార్టీ పడిపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే గోల అయిపోతుంది, జనసేన సైనికులు ముందుగానే ఉండరు. ఒకవేళ డిప్యూటీ సీఎం తీసేస్తే ఓకే నారా లోకేష్ పెట్టుకోండి, కానీ మా పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వండి. కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అవుతుంది, అండ్ ఇంకా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది. ఇది రూమర్సే కాకపోయింటే గన నిజంగా జన సైనికులు ఊరుకోరు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా మంచి పేరుతో ఒక మంచి హోదాలో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఆయనకు కూడా జన సైనికుల మనసులో చంద్రబాబు నాయుడు బెస్ట్ సీఎం అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇలా కొడుకు కోసం ఇలా ఆయన స్వార్థ రాజకీయాలు చూపించారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఊరుకోరు, అక్కడ ఉన్న పార్టీషన్లు కూడా ఊరుకోరు. ఆంధ్రాని మళ్ళీ వాళ్ళ చేతులతో వైసీపీకి ఆయు వేసినట్టు అనిపిస్తుంది, ఛాన్స్ ఇచ్చిన అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తీసి నారా లోకేష్ ని పెట్టారనుకో, అసలు ఆ హోదాకి ఆయన ఎలిజిబుల్ అనుకుంటున్నారా? ఐటీ మినిస్టర్ గానే చూసాము, మొత్తం చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఇప్పుడున్న ఆయన సాకనేదో ఆయన ఒక సమర్థవంతంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చెప్పారు, ఒక బ్రదర్ గా ఫీల్ అవుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఆయన సలహాలతోనే చేస్తున్నాను. ముందు ఆయన ఉన్న మినిస్ట్రీని నీట్ గా ప్రజలకు అందుబాటు చేసుకుంటే చాలు. మళ్ళీ ఆయన అనవసరంగా ఆయన కూడా ఒప్పుకోరేమో అనిపిస్తుంది. ఒకవేళ ఒప్పుకుంటే ఆయనంత తప్పు చేసిన మనిషి ఇంకా ఈ ప్రపంచంలోనే ఉండని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ మూడు పార్టీలు కూడా సభ్యంగా మంచి అండర్స్టాండింగ్ తోనే వస్తున్నాయి. ఒకవేళ ఈ ఇష్యూ వల్ల ఒకవేళ నిజం అయితే పార్టీ చీలిపోయే అవకాశం ముందు మోడీ గారు ఒప్పుకోరేమో అనుకుంటున్నారు. ఎందుకంటే ఫుల్ సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి నుంచి. ఒకవేళ డిప్యూటీ సీఎం అంటే అక్కడ ఏమైనా మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక రూమర్ కూడా ఉంది, అది నిజమా అబద్ధమా కాదు, అది మొత్తం ఇది ఓటింగ్లో చేంజ్ చేశారు అందుకే గెలిచిందని. ఆ రూమర్ని కూడా బయటికి తెచ్చే అవకాశం ఉంది. ఇవంతా పరిమాణం ఎలా అంటే మొత్తం హ్యాపీగా సాగిపోతున్న ఆంధ్రాని యాక్చువల్లే మునిగిపోయిన ఆంధ్రాని పవన్ కళ్యాణ్ గారు తన మంత్రులతో కొంచెం లేపుతున్నారు, వాళ్ళ టీంతో అందరితో. అట్లాంటి దాన్ని బట్టి ఇప్పుడు ఈ గొడవలన్నీ పడినా అనుకో మొత్తం ఇంకా ఆంధ్ర మునిగిపోతుందేమో నా అభిప్రాయం. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు చొక్క మాటలు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా అందరు మినిస్టర్లతో కలుపుకొని అంతా బాగా చేస్తున్నారు. ఇలాగే ఒక 4 years పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తే అండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి ద్వయం కాంబినేషన్ లో ఆంధ్ర ఇంకా అభివృద్ధి చెందుతుంది నా అభిప్రాయం అండి. స్పందిస్తారేమో చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ గారు కానీ వెళ్ళారు కదా ఐటీ మినిస్టర్ దగ్గర. ఒక కంపెనీ కూడా రాబోతుంది మనకు ఆంధ్రాకి అని తెలిసింది. ఈ టైంలో ఇలాంటి వార్త వస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారికే నష్టం అని నేను అనుకుంటున్నాను.